జై శ్రీరామ్ అండి. ఇది నా సింహద్ర ద్వారం అండి. హ్యాపీ ఉమెన్స్ డే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హాయ్ అండి. నా పేరు శ్రీదేవి. నేను ఒక హౌస్ వైఫ్ అండి. మా ఊరు అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. అమరావతి న్యూస్ ఛానల్ వారు నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉందండి, ఆనందంగా కూడా ఉంది. మా ఇంటి మా లక్ష్మి అండి, తులసికోట లక్ష్మీనారాయణ స్వామి. నేను స్త్రీల గురించి 4 మాటలు మాట్లాడతాను. స్త్రీ ఫస్ట్ పాయింట్, స్త్రీ లేండే సృష్టి లేదండి. స్త్రీలు అందరినీ గౌరవించాలి. పూర్వం స్త్రీలు సాంప్రదాయంగా ఇంటిలోనే ఉంటూ అత్తమామలు చూసుకుంటూ తల్లి తండ్రి పేరు ప్రతిష్టలు తీసుకొస్తూ పిల్లలు చూసుకుంటూ చదివిస్తూ ఉండేవారండి. ఆ తరం స్త్రీకి ఈ తరం స్త్రీ అన్ని రంగాల్లో ఉంటూ జాబులు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ కుట్టుకుంటూ కొంతమంది టైలర్స్ చేసుకుంటూ పెయింటింగ్ నేర్పుతూ అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు స్త్రీ అన్నిటిలోనూ ఉంది. ఈ తరాన్ని బట్టి ముందు స్త్రీ తరాలు మారుతూ ముందడుగు వేస్తుంది. ఇదివరకు తరానికి ఇప్పుడు తరానికి స్త్రీ అన్నిటి రంగాల్లో కూడా ముందడుగు వేస్తూ నడిపిస్తూ ఉంటుందండి. స్త్రీ జగతికి మూలం. స్త్రీకి సహనం, ఓపిక ఎక్కువ. స్త్రీ శాంతిమూర్తి అని అంటారు. స్త్రీల్ని మనం గౌరవించి నేటి తరానికి ఈ తరానికి స్త్రీ జాతిని అభినందిస్తూ ముందు నడిపిస్తూ ఇంకా ఎన్నో రంగాల్లోకి స్త్రీలు తీసుకురావాలండి. ఇదివరకు స్త్రీలు జాబులు చేసేవారు కదండి. ఇప్పుడు స్త్రీలు జాబులు చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. మొగుడికి సాయపడ చేసేటప్పుడు కూడా పూజ పుస్తకాలు పెట్టేటప్పుడు కూడా స్త్రీ అన్న పదం రాస్తామండి. అలాగే మనం దేవుళ్ళకి దండం పెట్టుకున్నప్పుడు కూడా శ్రీ పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి అని, శ్రీ గమ్ గణపతి అని, శ్రీ వెంకటేశ్వర స్వామి అని అన్నిటికీ కూడా మనం స్త్రీ అన్న పదం వాడతామండి. ప్రతి మాటలోని కూడా మనం స్త్రీ అన్న పదం వాడుతున్నామండి. నేను స్త్రీగా పుట్టడం కూడా నాకు చాలా గర్వంగా ఉందండి. నాకు అమరావతి న్యూస్ ఛానల్ వారు ఈ అవకాశం, చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి.